సో వెన్నుపాము యొక్క నిర్మాణం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో మానవులో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అనేటువంటిది ప్రధానంగా 2 రకాలని చెప్పాం. కేంద్ర నాడీ వ్యవస్థ అనేటువంటిది, ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అనేటువంటిది ఈ విధంగా మెదడు మరియు అలాగే కిందిగా ఉన్నటువంటి వెన్నుపాము చేత ఏర్పడి ఉంటుంది అని చెప్పాం. ఇది మెదడు మరియు వెన్నుపాము చేత కేంద్ర నాడీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడితే, పరిధి నాడీ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మెదడు నుంచి వచ్చేటువంటి నాడులు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెన్నుపాము నుంచి వచ్చేటువంటి నాడుల చేత పరిధి నాడీ వ్యవస్థ ఏర్పడింది అని చెప్పాం. సో మన ప్రీవియస్ వీడియోలో ఇక మెదడు నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మెదడులో పూర్వ మెదడు గురించి, మధ్య మెదడు గురించి, అలాగే అంత్య మెదడు గురించి తెలుసుకున్నాం. అలాగే మెదడులో ఉన్నటువంటి పోషకాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యొక్క వెన్నుపాము యొక్క నిర్మాణం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక వెన్నుపాము యొక్క నిర్మాణం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వెన్నుపాము యొక్క నిర్మాణం అనేటువంటి కానీ చూసినట్టయితే, సో మెదడు యొక్క నిర్మాణంలో ఏవైతే మనం చెప్పామో, అంటే మెదడు చుట్టూ ఈ విధంగా ఏమవుతాయి, ఇక మెంబ్రేన్స్ అనేటువంటి ఉంటాయి, త్వచాలు అనేటువంటి ఉంటాయి. 3 రకాల త్వచాలు అనేటువంటి ఉంటాయి. వాటిలో మొదటిది వరాసిక, రెండవది లౌకిక, మూడవది మృద్వి అని చెప్తాం. అంటే గ్రా మ్యాటర్, ఆర్కిడ్ మ్యాటర్ అండ్ పీ మ్యాటర్ అని చెప్పి 3 మ్యాటర్స్ చేత బ్రెయిన్ అనేటువంటిది ప్రొటెక్ట్ కాబడుతుంటారని. ఈ మెంబ్రేన్స్ వెలుపల ఏమవుతుంది, ఇక క్రేనియం అంటే కపాలం అనేటువంటిది, ఇక వాక్ అంటే ఎముకల గూడు అనేటువంటిది ఉంటుంది అని చెప్తాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వెన్నుపాము అనేటువంటి, ఇక వెన్నుపాము చుట్టూ కూడా మీరు ఏవైతే ఇక్కడ మీరు గమనిస్తున్నారో, సో మీరు ఏవైతే ఇక్కడ మెదడు చుట్టూ గమనిస్తున్నారో త్వచాలు ఏవైతే ఉన్నాయో అలాంటి త్వచాలే. సో ఇక్కడ కూడా మీరు ఏం చూడొచ్చు, ఇక వెన్నుపామును కూడా ఆవరించి ఉండడం అనేటువంటిది గమనించవచ్చు. సో వెన్నుపామును కూడా మెదడు చుట్టూ ఏవైతే త్వచాలు ఆవరించాయో 3 త్వచాలు, అలాంటి త్వచాలు అనేటువంటి ఆవరించి ఉండడం గమనించవచ్చు. అలాగే మెదడు వెలుపల వైపు నేను చెప్పాం, ఒక ఎముకల గూడు అనేటువంటిది ఉంటుందని చెప్పాం. దీన్ని క్రేనియం లేదా కపాలం అన్నా. అలాగే ఇక్కడున్న వెన్నుపాము వెలుపల వైపు కూడా, అంటే వెన్నుపామును కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఎముకల నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దీన్ని వెన్నెముక అని చెప్పడం జరుగుతుంది. ఇది వర్టిబ్రల్ కాలం అని చెప్పడం జరుగుతుంది. ఈ వర్టిబ్రల్ కాలం లోపల వైపున ఏమవుతుందంటే, ఇక వర్టిబ్రల్ కాలం ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ అనుకుంటే, ఈ పైప్ లోపల ఏ విధంగా మనమైతే మనం చూసినట్టయితే, అంటే మనకి ఎలక్ట్రిక్ వైర్స్ చూస్తే, ఆ యొక్క ఎలక్ట్రిక్ వైర్స్ వెలుపల వైపు మనం చూస్తే ప్లాస్టిక్ లేదా రబ్బర్ మెటీరియల్ ఉంది. లోపల వైపు ఏమవుతున్నది, ఆ యొక్క వైర్స్ లో ఉన్నటువంటి కాపర్, ఆ యొక్క కాపర్ అనేటువంటి స్ప్రింగ్స్ అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా ఏమవుతుందంటే, ఇక పైప్ లాంటి నిర్మాణంలో లోపల ఏమవుతుందంటే ఇక వెన్నుపాము అనేటువంటి రిండి ఉంటుంది. ఆ విధంగా ఇక వెన్నుపాముకు బయట నుంచి వచ్చేటువంటి ఎలాంటి ప్రెజర్స్ అంటే ఒత్తిళ్లు దానికి చేరకుండా ఆ విధంగా వెన్నుపామును రక్షిస్తూ ఇక్కడ వెన్నెముక అనేటువంటి నిర్మాణం అనేటువంటి ఉంటారు. ఈ విధంగా మెదడును రక్షిస్తూ మనం కపాలం అనేటువంటి ఉంటుంది అంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెన్నుపామును రక్షిస్తూ దీని చుట్టూ ఎముకలతో నిర్మితమైనటువంటి నిర్మాణం ఉంటుంది. ఆ యొక్క నిర్మాణాన్ని ఏమని చెప్పడం జరుగుతుందంటే, దాన్ని వెన్నెముక అని చెప్పడం జరుగుతుంది. సో ఆ వెన్నెముక లోపల మళ్ళీ ఏమవుతాయి, ఈ యొక్క మెంబ్రేన్స్ త్వచాలు అనేటువంటి ఉంటాయి. ఆ త్వచాల లోపల ఏమవుతుంది, ఇక వెన్నుపాము అనేటువంటి ఉంటుంది. సో ఈ మనం పోషకాలలో ఏ విధంగా చెప్పాము అంటే, పోషకాల లోపల సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి పోషకాల నుంచి ఉత్పత్తి అయినటువంటి సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ లేదా మస్తిష్క మేరు ద్రవం ఏమవుతుంది, తర్వాత ఇక సబ్ అరాక్నాయిడ్ స్పేస్ కు లేదా కుకరానికి వెళ్తుంది అని చెప్పాం. సో అక్కడ నుంచి అరాక్నాయిడ్ విలస్ ద్వారా బయటకు వెళ్తుంది అని చెప్పాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక వెన్నుపాము చుట్టూ సబ్ అరాక్నాయిడ్ స్పేస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కూడా ఇక సబ్ అరాక్నాయిడ్ స్పేస్ అనేటువంటిది దాంట్లోకి ఏమవుతుంది, ఇక్కడ కూడా సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. అలాగే ఏమవుతుందంటే, ఇక మెదడులో చివరి భాగం అనేటువంటి ఇక మధ్యాముఖం అనేటువంటిది ఏమవుతుందంటే, ఇక వెన్నుపాములోకి ఇది చేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక వెన్నుపాము అనేటువంటిది మధ్యాముఖం దగ్గర ప్రారంభమవుతుంది. మధ్యాముఖం దగ్గర మిడిల్ ఆఫ్ లాంగేజ్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఇక వెన్నుపాము ఎంతవరకు దేహంలో ఇది విస్తరించి ఉంది అనేటువంటిది మనం చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది వెన్నుపాము అనేటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిడిల్ ఆబ్లాంగేటా లేదా మధ్యాముఖం దగ్గర ప్రారంభమవుతుంది అంటున్నాం. ఈ విధంగా ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క వెన్నుపాము అనేటువంటిది దేహంలో ఎంతవరకు విస్తరించింది అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ యొక్క వెన్నుపాము రక్షిస్తూ వెన్నుపూసలు అనేటువంటిది ఎముకలు అనేటువంటివి ఉన్నాయి. ఇక వెన్నుపూసలు అనేటువంటి ఎముకలు అనేటువంటి చూస్తే ఎక్కడ వరకు ఉన్నాయి, ఈ యొక్క ప్రాంతం వరకు ఉన్నాయి.
అయితే ఇక వెన్నెముకల లోపల ఏమవుతుంది, ఇక్కడ వెన్నుపాము అనేటువంటిది ఉంది. ఇక వెన్నుపాము చూస్తే ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకే ఉంది వెన్నుపాము. అంటే వెన్నెముక ఎంతైతే పొడుగు ఉందో అంత పొడుగు కూడా వెన్నుపాము లేదనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి. మరి ఏ భాగంలో అంటే ఎంతవరకు ఇక వెన్నుపాము అనేటువంటిది ఉంటుంది అంటే, ఇది ఇక మధ్యాముఖంతో ప్రారంభమైనటువంటి వెన్నుపాము అనేటువంటిది ఇక మనకు తెలుసు. ఇక వెన్నుపూసలు అనేటువంటి వాటిని 4 రకాలుగా మనం చెప్తాము. సర్వైకల్ వర్టిబ్రే అంటే గ్రీవ వెన్నుపూసలు అని చెప్తాము. అలాగే థొరాసిక్ అంటే ఉరక భాగంలోని వెన్నుపూసలు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక లంబార్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. లంబార్ అంటే కటి భాగం, కటి వెన్నుపూసలు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక కటి భాగంలో ఉన్నటువంటి ఇక సర్వైకల్ భాగంలో మనకు తెలుసు 12 ఉంటాయి. అలాగే థొరాసిక్ భాగంలో చూస్తే 7 అనేటువంటివి ఉంటాయి. అండ్ లంబార్ భాగంలో చూసినట్టయితే ఇక 5 అనేటువంటివి ఉంటాయి. అలాగే సాక్రల్ భాగంలో 1 అండ్ అలాగే కాక్సిజల్ భాగంలో 1. మొత్తం ఎన్ని ఎముకలు అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది అంటే 26 జతల వెన్నుపూసలు అనేటువంటిది మనం ఉండడం గమనిస్తాం. ఎన్ని ఉంటాయి టోటల్ గా 26 అనేటువంటిది ఇక వెన్నుపూసలు అనేటువంటిది ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. 26 వెన్నుపూసలు ఉంటాయి. అయితే ఇది ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుందని చూస్తే ఇది సర్వైకల్ భాగం మొత్తం ఉంటుంది. అలాగే థొరాసిక్ మొత్తం భాగం ఉంటుంది. తర్వాత మనకి లంబార్లోకి వస్తే లంబార్లో ఉన్నటువంటి ఇక 2వ వెన్నుపూస వరకు మాత్రమే ఇక వెన్నుపాము అనేటువంటిది విస్తరించి ఉంటారు. సో ఎక్కడ వరకు, సో గ్రీవ భాగంలో ఉన్నటువంటి ఇక 2వ వెన్నుపూస వరకు మాత్రమే ఇది విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా లంబార్ 2 అనేటువంటిది. సో ఇది లంబార్ 2 అనేటువంటిది. ఇక లంబార్ 2 వరకు మాత్రమే ఏమవుతుంది, ఇది విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ లంబార్ భాగంలో ఏమవుతుందంటే ఒక శంకు లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఒక శంకు లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఇక లంబార్ భాగంలో. ఈ శంకు లాంటి భాగాన్ని లంబార్ రీజన్ ఏర్పడి ఈ శంకు లాంటి భాగాన్ని ఏమని చెప్పడం జరుగుతుందంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని ఒక కోనస్ మెడులారిస్ అంటారు. సో ఇది మీరు చూసినట్టయితే ఒక శంకు లాంటి నిర్మాణం అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ శంకు లాంటి నిర్మాణాన్ని ఏమంటారు, కోనస్ మెడులారిస్ అంటారు. ఇక శంకు లాంటి భాగం నుంచి ఇది ఇక్కడ శంకు లాంటి భాగం నుంచి కోనస్ మెడులారిస్ అంటున్నాం కదా. ఇక శంకు లాంటి భాగం నుంచి ఏమవుతుందంటే ఇక పరదేయంగా అంటే చివరి భాగం వరకు అంటే వెన్నెముక ఎంత వరకు ఉంటుందో అంత భాగం వరకు ఏమవుతుందంటే ఒక నాడీ కణ రహిత కణజాలం అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. ఆ విధంగా ఇక వెన్ను పాము అనేటువంటిది ఆ యొక్క వెన్నెముకలకు అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే అదేవిధంగా ఇక పరభాగం నుంచి ఎలాంటి ఇక ప్రజలు దీని మీద పడకుండా వెన్నుపాము మీదకు ఇక అంటే కింది వైపు నుంచి ఎలాంటి ప్రజలు కలగకుండా ఇక వెన్నుపూసల నుంచి కానీ లేకుంటే ఇతరత్రా కానీ సో ఏమవుతుంది, ఇక నాడీకణ రహిత కణజాలమైనటువంటి ఇక ఫైలం టర్మినల్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక మధ్యలో ఉన్నటువంటి ఒక పోగు లాంటి కణజాలమైనటువంటి ఒక ఫైబర్ లాంటి తంతువు లాంటి నిర్మాణం, దీన్ని ఫైలం టర్మినల్ అంటారు లేదా అంత్యతంతువు అంటారు. ఈ అంత్యతంతువు అనేటువంటిది ఏర్పడి ఈ అంత్యతంతు సహాయంతో అది కింద భాగంలో సాక్రల్ రీజన్ కావచ్చు, కాక్సిజల్ రీజన్ వరకు కావచ్చు, అక్కడ వరకు చేరి అక్కడ ఉన్నటువంటి ఎముకలకి లేదా వెన్నుపూసలకి అంటుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే కొన్ని నాడీయుతమైనటువంటి తంతువులు కూడా ఏర్పడతాయి. ఇక ఫైలం టర్మినల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కోనస్ మెడులారిస్ నుంచి ఆ యొక్క తంతువుల్ని ఏమని చెప్పడం జరుగుతుంది అంటే ఇక కాక్సిజల్ నర్వ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో కాక్స్ రీజన్లోకి ఈ యొక్క నాడీ తంతువులు అనేటువంటిది, ఈ నాడులు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇక స్పైనల్ కార్డ్ యొక్క నిర్మాణం అనేటువంటిది గమనిస్తాము. వెన్నుపాము యొక్క నిర్మాణం బాహ్యంగా ఈ విధంగా ఉంటుంది. సో అంతర్గతంగా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని ఉబ్బిన ప్రాంతాలు గమనిస్తారు వెన్నుపాములో. దేహంలో 2 ప్రాంతాల్లో వెన్నుపాము అనేటువంటిది ఉబ్బి ఉంటుంది. అంతేకాని ఇది ఈ విధంగా పూర్వభాగం నుంచి పరభాగం వరకు ఒకే రకమైనటువంటి పరిమాణంలో ఉండదు. 2 భాగాల్లో ఏమవుతుందంటే ఈ విధంగా ఉబ్బుతుంది. ఏ భాగంలో అది ఉబ్బుతుంది అనేటువంటి కానీ మీరు చూసినట్టయితే ఒకటి సర్వైకల్ భాగంలో, సో దాన్ని గ్రీవ ఉబ్బుకుదల అంటారు. అలాగే రెండవది లంబార్ భాగంలో, దాన్ని కటి ఉబ్బుకుదల అంటారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కాస్త ఉబ్బి ఉండడం గమనిస్తారు. అలాగే లంబార్లో కూడా ఇక్కడ కాస్త ఉబ్బి ఉండడం అనేటువంటి గమనిస్తారు. అలాగే గ్రీవ ఉబ్బుకుదల అలాగే మీరు చూస్తే కటి ఉబ్బుకుదల, సర్వైకల్ ఎన్లార్జ్మెంట్ అండ్ దిస్ లంబార్ ఎన్లార్జ్మెంట్ అనేటువంటిది మీరు ఇక స్పైనల్ కార్డ్ లో గమనించవచ్చు. సో ఇప్పుడు ఇక స్పైనల్ కార్డ్ యొక్క అంతర నిర్మాణం అనేటువంటిది మనం తెలుసుకున్నాం. సో దీని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసినప్పుడు, అడ్డుకోత అనేటువంటిది చేసినప్పుడు, సో ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ఇక వెన్నుపాముని ఈ విధంగా మనం కట్ చేస్తే, సో కట్ చేసినప్పుడు మనం దాన్ని ఈ విధంగా చూసినప్పుడు మనకు ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటిది ఇప్పుడు మీరు వెన్నుపాము చూడొచ్చు. సో
సో వెన్నుపాముకు అడ్డుకోత అనేటువంటిది. ఇక వెన్నుపాముకు అడ్డుకోత అనేటువంటి చూస్తే ఈ యొక్క భాగం రెండు భాగాలుగా వెన్నుపాము అనేటువంటిది వేరు చేయబడి ఉంది. ఒకటి ఇక్కడ చూస్తే ఇక లెఫ్ట్ భాగము, ఇంకోటి ఈ విధంగా రైట్ భాగం, అంటే ఎడమ భాగము కుడి భాగాలుగా ఇది విభజించబడి ఉంది. సో ఇక ఎడమ కుడి భాగాలుగా ఏ విధంగా విభజించబడింది అనేటువంటిది దీన్ని చూసినట్టయితే ఇక్కడ కొన్ని నిర్మాణాల వలన ఇది విభజించబడింది, ఎడమ భాగము కుడి భాగం లాగా. సో ఆ యొక్క నిర్మాణాలు ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని ఫిజర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విదలనం అనేటువంటిది లేదా ఒక గాడి లాంటి నిర్మాణం. సో ఎక్కడ ఉంటున్నది ఇది? ఇక పృష్ఠ భాగంలో, లేదా దీన్నే యాంటీరియర్ మీడియల్ ఫిజర్ అంటారు. అంటే పూర్వ మధ్య గాడి అంటారు. ఒక పూర్వ మధ్య గాడి వల్ల, లేదంటే దీన్ని ఏమని చెప్తారంటే ఇక వెంట్రల్ ఫిజర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక వెంట్రల్ ఫిజర్ లేదా ఉదర ఫిజర్ ద్వారా, అంటే ఉదర విదలనం ద్వారా, గాడి ద్వారా. మరియు అలాగే ఇక్కడ పోస్టీరియర్ పర మధ్య సల్కస్ ద్వారా, పర మధ్య లేదా పోస్టీరియర్ మీడియం సల్కస్ ద్వారా. సో ఏమవుతుంది? ఈ రెండు నిర్మాణాల ద్వారా ఏమవుతున్నది? ఇది కుడి భాగము అర్ధ భాగం, కుడి ఎడమ భాగాలుగా రెండు అర్ధ భాగాలుగా వెన్నుపాము అనేటువంటిది ఏర్పడుతున్నది. సో రెండు నిర్మాణాలు, యాంటీరియర్ మీడియం ఫిజర్, అలాగే ఇక దీన్ని ఏమంటారు? పోస్టీరియర్ మీడియం ఫిజర్. యాంటీరియర్ మీడియం ఫిజర్ అండ్ పోస్టీరియర్ మీడియం ఫిజర్. సో మీరు సాధారణంగా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా యాంటీరియర్ రావడం, ఇక్కడ పోస్టీరియర్ అనేటువంటి నిర్మాణం రావడం అనేటువంటి జరుగుతుంది. కానీ మీరు వెన్నుపాము స్ట్రక్చర్ గీసినప్పుడు చాలా గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ పోస్టీరియర్ అంటాం, ఇక్కడ యాంటీరియర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పోస్టీరియర్, ఇక్కడ యాంటీరియర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది పోస్టీరియర్ మీడియం సల్కస్ అండ్ యాంటీరియర్ మీడియం ఫిజర్ ద్వారా కుడి ఎడమ అర్ధ భాగాలుగా వేరవుతుంది. ఈ యొక్క వెన్నుపాముకు అంతర్భాగంగా నిర్మాణం చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక బూడిద వర్ణంలో ఉన్నటువంటి నిర్మాణం, అలాగే తెలుపు వర్ణంలో ఉన్న నిర్మాణం, రెండు నిర్మాణాలు ఉంటాయి. ఇది బూడిద వర్ణంలో ఉన్నది, ఇది తెలుపు వర్ణంలో ఉన్నది. సో వెన్నుపాములో ఏముంటాయి? నాడీ కణాలు అనేటువంటి ఉంటాయి. నాడీ కణం నిర్మాణం చూస్తే ఏముంటుంది? నాడీ కణంలో ఒక కణదేహం ఉంటుంది, దాని తంత్రికాక్షం అనేటువంటి నిర్మాణం ఉంటుంది, అలాగే డెండ్రైట్లు అనేటువంటివి ఉంటాయి. ఇక బూడిద వర్ణ భాగంలో ఎక్కువగా కణదేహాలు అనేటువంటివి ఉంటాయి, కొన్ని తంత్రికాక్షాలు అయితే ఉంటాయి కానీ సో వాటిపైన మైలిన్ తుడుగు అనేటువంటిది ఉండదు. సో అదేవిధంగా వీటితో పాటు న్యూరోగ్లియర్ సెల్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క బూడిద వర్ణ భాగంలో ఉంటాయి. అండ్ ఈ యొక్క తెలుపు వర్ణ భాగంలో చూస్తే కంప్లీట్గా ఇవి తంత్రికాక్షాలు, ఆ యొక్క యాగ్జాన్స్ అనేటువంటివి ఇవి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యొక్క యాగ్జాన్స్ చుట్టూ కూడా ఇక మైలిన్ అనేటువంటి ఫ్యాట్ అనేటువంటిది ఉండడం వల్ల, మైలిన్ అనే త్వచం ఉండడం వల్ల సో ఏమవుతున్నది? ఇదంతా కూడా తెలుపు వర్ణంలో కనిపిస్తుంది. ఫ్యాట్ ఉండడం వల్ల అంతా తెలుపు వర్ణంలో కనిపిస్తుంది ఇక వెన్నుపాముకు వెలుపుల భాగం. అదే ఇక మనం మెదడు నిర్మాణంలో చూస్తే మెదడులో వెలుపుల భాగం ఏమవుతుంది? అక్కడ బూడిద వర్ణంలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది? సెల్ బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? వెలుపుల భాగంలో ఉంటాయి. వాటికి తంత్రికాక్షాలు మైలిన్తో కూడినవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? లోపల భాగంలో ఉంటాయి. అందుకే అక్కడ కార్టెక్స్ మెడుల్ అనేటువంటి చెప్పాం. కార్టెక్స్ అనేటువంటిది కంప్లీట్ గా అక్కడ బూడిద వర్ణంలో ఉంటే, మెడుల దవ భాగం లోపల భాగము తంత్రికాక్షాలతో ఇక తెలుపు వర్ణంలో ఉంటుంది, యాగ్జాన్స్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా బూడిద భాగము అలాగే తెలుపు భాగము రెండు భాగాలు అనేటువంటి దీంట్లో గమనిస్తాం. అలాగే ఇందులో గమనించాల్సినటువంటి ఇతరత్ర ఇంపార్టెంట్ యొక్క నిర్మాణాలు ఏంటి అనేటువంటి గమనిస్తే, బూడిద వర్ణ భాగంకి సంబంధించి శృంగాలు అంటారు. సో డార్సల్ గ్రే హార్న్, అలాగే వెంట్రల్ గ్రే హార్న్, అంటే దీన్ని పృష్ఠ శృంగము అంటారు, దీన్ని ఉదర శృంగము అంటారు. అంటే ఆ బూడిద వర్ణ భాగం ఏ విధంగా ఉంది? ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంది. ఈ బటర్ఫ్లై షేప్ లో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం చూడొచ్చు. బూడిద వర్ణంలో ఉన్నదంతా కూడా ఒక సీతాకోక చిలుక నిర్మాణం లాగా ఉంది. మరి ఈ యొక్క సీతాకోక చిలుక నిర్మాణంలో ఇక డార్సల్ భాగంలో పృష్ఠ భాగంలో ఉన్నదాన్ని పృష్ఠ శృంగం అని, అలాగే ఉదర భాగంలో ఉన్నదాన్ని ఉదర శృంగం లేదా వెంట్రల్ హార్న్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక బూడిద వర్ణం మధ్య భాగంలో చూస్తే, ఇక బూడిద వర్ణం ఉన్నటువంటి మధ్య భాగంలో ఒక సెంట్రల్ కెనాల్, కేంద్ర కుల్లి అనేటువంటిది ఉంటుంది. ఈ కేంద్ర కుల్లి అనేటువంటిది చూస్తే ఏమవుతుందంటే ఇక మెదడులో ఉన్నటువంటి పోషకాలతో కలిసి అనుసంధానించబడి ఉంటారు. మెదడులో 4 పోషకాలు చెప్పిన ఆ 4 పోషకాలలో ఆ 4వ పోషకంతో ఇది ఏమవుతుందంటే అనుసంధానించబడి ఉంటుంది. ఆ విధంగా దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో కూడా సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఉండడం గమనిస్తాము ఇక సెంట్రల్ కణాల్లో, కేంద్ర కుల్లెలు. అలాగే ఈ యొక్క కేంద్ర కుల్లెలు ఏమవుతుందంటే ఒక ఉపకళ కణజాలం అనేటువంటి ఉంటుంది. దీన్ని ఎపెండైమల్ సెల్స్ అంటారు. ఎలాంటి ఉపకళ కణజాలం అంటే ఇది ఎపెండైమల్ సెల్స్ ఏర్పడినటువంటి ఒక ఉపకళ కణజాలం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది బూడిద వర్ణ భాగానికి సంబంధించి. ఇప్పుడు తెలుపు వర్ణ భాగంలో ఉన్నటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనేటువంటిది చూద్దాం.
ఇక తెలుపు వర్ణ భాగంలో కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏమంటారంటే వీటిని ఫీనిక్యులస్ అంటారు. వీటిని ఏమంటారు? ఫీనిక్యులస్. సో ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఏమంటారు? ఇక పృష్ఠ ఫీనిక్యులస్ అంటారు. సో దీన్ని ఏమంటారు? ఇక ఉదర ఫీనిక్యులస్ అంటారు. సో ఈ భాగాన్ని ఏమంటారు? దీన్ని పార్శ్వ ఫీనిక్యులస్ అంటారు. ఆ విధంగా ప్రతి అర్ధ భాగంలోని పృష్ఠ ఫీనిక్యులస్, పార్శ్వ ఫీనిక్యులస్, అలాగే ఇక ఏమవుతుంది మనకు ఇక ఉదర ఫీనిక్యులస్ అని చెప్పి నిర్మాణాలు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక దీని యొక్క ప్రధానమైన విధి ఏంటి అనేటువంటిది. సో ఇక వెన్నెముక నుంచి ఇక వెన్నుపాము నుంచి వెన్నునాడులు అనేటువంటివి ఏర్పడతాయి. సో 33 pairs ఆఫ్ ఇక స్పైనల్ నర్వ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో దాంతో పాటు ఏమవుతుందంటే ఇక స్పైనల్ కార్డ్ అనేటువంటిది ఇక మేజర్ సెంటర్ గా ఇక రిఫ్లెక్స్ యాక్షన్ కి సంబంధించినటువంటి ఒక మేజర్ సెంటర్ గా పనిచేస్తారు. సో ప్రధానమైన కేంద్రంగా పనిచేస్తారు. ఏదైతే ఇక గ్రాహక నాడులు అనేటువంటిది లేదా జ్ఞాన నాడులు అనేటువంటిది, సెన్సరీ న్యూరాన్స్ అనేటువంటిది ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ యొక్క వెన్నుపాములో ఏమవుతుందంటే ప్రాసెస్ అవుతారు, విశ్లేషించబడతారు. విశ్లేషించబడి ఏమవుతుందంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తిరిగి ఇక చాలక నాడుల ద్వారా ఏదైతే మోటార్ ఇక న్యూరాన్స్ ఉన్నాయో మోటార్ న్యూరాన్స్ ద్వారా మోటార్ ఆర్గాన్స్ కి చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్కమింగ్ అనేటువంటిది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇన్కమింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అవుట్ గోయింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సంశ్లేషించబడుతుంది. ఈ విధంగా సంశ్లేషించబడిన తర్వాత ఏమవుతుంది? ఈ యొక్క చాలక నాడుల ద్వారా అంటే మోటార్ న్యూరాన్స్ ద్వారా ఏవైతే మోటార్ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ యొక్క మోటార్ ఆర్గాన్స్ కి ఏమవుతుంది అంటే స్కెలిటల్ మజిల్స్, ఇక స్కెలిటల్ మజిల్స్ ఏమవుతుంది? ఈ యొక్క సమాచారం అనేటువంటిది చేరవేయబడుతుంది. సో దట్ ఏమవుతుంది? స్కెలిటల్ మజిల్స్ అనేటువంటిది పనిచేయడం ప్రారంభిస్తాయి ఆ యొక్క ఉద్దీపనకు, ఆ యొక్క స్టిమ్యులస్ అనుగుణంగా. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్స్ యాక్షన్ కి సంబంధించి ప్రతీకారచర్యలకు సంబంధించి ప్రధానమైన కేంద్రంగా ఉంటుంది అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక పిన్ తో ఎవరైనా వచ్చిన ఇచ్చినట్టయితే సో ఏమవుతుంది? ఇమీడియట్ గా నేను ఇక హ్యాండ్ అనేటువంటిది ఈ విధంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా నేను ఇమీడియట్ గా హ్యాండ్ విత్డ్రా చేసుకుంటున్నాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏ విధంగా జరుగుతుంది అంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇక జ్ఞాన నాడులు లేదా గ్రాహక నాడులు, సెన్సరీ న్యూరాన్స్ అనేటువంటిది సో ఎక్కడికి చేరుతాయి? నా యొక్క స్పైనల్ కార్డు చేరుతాయి. స్పైనల్ కార్డులోకి చేరిన తర్వాత స్పైనల్ కార్డులో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రాసెస్ అవుతుంది. యాక్చువల్గా ఈ విధంగా చేరిన ఇన్ఫర్మేషన్ అనేది స్పైనల్ కార్డుకి చేరిన తర్వాత స్పైనల్ కార్డు నుంచి బ్రెయిన్కి వెళ్ళి సో బ్రెయిన్ లో ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ జరిగి మళ్ళీ ఏమవుతుంది? బ్రెయిన్ నుంచి ఇక స్పైనల్ కార్డుకి చేరి స్పైనల్ కార్డు నుంచి ఏమవుతుంది? యాక్చువల్గా మళ్ళీ దానికి మోటార్ న్యూరాన్స్ ద్వారా చేరాలి. కానీ రిఫ్లెక్స్ యాక్షన్స్ లో ఏమవుతుంది అంటే ఇక బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కాకుండా ఇక్కడ ఏమవుతుంది? బైపాస్ అయ్యి సో ఇక్కడ స్పైనల్ కార్డే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ చేసి సో ఏమవుతుంది? ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మోటార్ న్యూరాన్స్ ద్వారా ఇక్కడున్న మజిల్స్ పంపితే మజిల్స్ అనేటువంటి వెంటనే అక్కడ కాంట్రాక్షన్ జరిగి సో ఏమవుతుంది? నా యొక్క హ్యాండ్ అనేది విత్డ్రా తీసుకోవడం, వెనక్కి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ విధంగా ఇక ప్రతీకార చర్యలు అనేటువంటిది జరుగుతాయి రిఫ్లెక్స్ యాక్షన్స్. అంటే చాలా త్వరితగతిన జరిగేటువంటి యాక్షన్స్ అనేటువంటిది యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక బ్రెయిన్ కూడా పంప్ అవ్వడం జరుగుతుంది. బ్రెయిన్ కు పంపి అక్కడ ప్రాసెస్ అనేటువంటిది జరగక ముందే ఇక స్పైనల్ కార్డ్ అనేటువంటి ప్రాసెస్ జరిపి ఏమవుతుంది? వెనక్కి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా బ్రెయిన్ కి ఎందుకు పంపాలి మరి అలాంటప్పుడు అంటే బ్రెయిన్ లో ఏమవుతుంది అంటే ఒక మోటార్ మెమరీగా తయారవుతుంది. సో ఆ యొక్క ఇన్సిడెంట్ ఎప్పుడైనా సరే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ లో జరిగినప్పుడు సో అలాంటి వాటికి మళ్ళీ నా హ్యాండ్ అనేటువంటిది నేను తీసుకోవాలి అనేటువంటిది మళ్ళీ ఈ విధంగా ప్రాసెస్ జరగకనే ముందే నా బ్రెయిన్ అనేటువంటిది సెన్స్ చేయగలిగి దాన్ని మెమరీగా పెట్టుకున్నప్పుడే జరుగుతుంది. సో ఆ విధంగా మెమరీ అనేటువంటిది కూడా దీనికి సంబంధించి మోటార్ యాక్షన్కి సంబంధించి మెమరీ కూడా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మన యొక్క కాలేజ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక చిన్న స్టెప్ అనేటువంటిది ఉందనుకోండి, ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ మీరు దాన్ని చూసి మీరు ఏమవుతుందంటే పైకి మీకు కాల్ అనేటువంటి మీ లెగ్స్ అనేటువంటిది పైకి దానిపైన పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మీరు అక్కడ ఏమవుతుంది? మీ కాలు తగిలింటారు, హిట్ అయింది కాదు. సో ఏమవుతుంది? అప్పుడు హిట్ అయినప్పుడు మీ కాలు వెనక్కి తీసుకుంటారు, అది రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా జరుగుతారు. అట్ ద సేమ్ టైం మెమరీ అనేటువంటిది మీ బ్రెయిన్కి వెళ్ళి ఉంటుంది. అందుకే సెకండ్ టైం మళ్ళీ మీరు అదే ఇక ప్లేస్ లో వెళ్తున్నప్పుడు సేమ్ అక్కడ మీకు తెలుసు ఒక అడ్డంగా ఏదో ఒకటి ఉంది ఆబ్జెక్ట్ అని, అందువల్ల ఏమవుతుంది? ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళినప్పుడు మీ యొక్క లెగ్ అనేటువంటిది పైకి లిఫ్ట్ అవుతుంది. సో దట్ ఏమవుతుంది? మీ కాలుకి అది తాగకుండా మీరు అక్కడ ప్రొటెక్ట్ కాబడతారు, రక్షించబడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మోటార్ మెమరీ అనేటువంటిది కూడా మన బ్రెయిన్ లో ఏర్పడడం జరుగుతుంది. రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేటువంటిది స్పైనల్ కార్డ్ ప్రాసెస్ చేసినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మళ్ళీ బ్రెయిన్ కూడా వెళ్తుంది. సో బ్రెయిన్ లో వెళ్ళేది మెమరీగా అది ఏర్పడడం జరుగుతుంది. సో
సో ఇది ఇక స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది, దానికి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అలాగే దానికి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటిది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇక పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, క్రేనియల్ నర్వస్ అలాగే పెరిఫెరల్ నర్వస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దట్ నర్వస్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది. So thank you for watching this video. If you like these videos and if you think these videos are very informative and useful for your students and friends, please share these videos with them. Thank you.